హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచులర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్లో దుర్గాష్టమి స్పెషల్. అంటే స్పెషల్ మామూలు స్పెషల్ కాదండి. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఆవడలు, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సూయం. ఆహా, పండగ పూట ఇవన్నీ చేస్తున్నామా? అవునండి, కానీ అది చేసే ముందు బలా దీనికల్లా టెక్నికల్ సెగ్మెంట్ లో షిఫ్ట్ అవుతాం. బలా దీనికల్లా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం వడపిండి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తా. ఇది చూడండి, నా దగ్గర ఉరద్ దాల్ ఉంది, అంటే మినపగుండ్లు, చిన్న చిన్న ఆనుముత్యాల్లో ఉన్నాయి కదా. ఇది మనము ఎలా సోక్ చేయాలి, ఎంతసేపు సోక్ చేయాలి, ఎలా గ్రైండ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి. వామ్మో, ఇంతుందా మ్యాటర్? అవునండి, సమ్మర్లో అయితే ఈజీగా మనం 45 మినిట్స్ సోక్ చేస్తే చాలు. అదే వింటర్లో అనుకోండి ఒక 2 hours సోక్ చేస్తే చాలు. సరే, ఇప్పుడు ఈ మినపగుండ్లతోనే మనము ఒక వడ బ్యాటర్ తయారు చేస్తున్నాం. అండ్ ఈ వడ బ్యాటర్ మనము ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే వెట్ గ్రైండర్లో వేస్తారు, అది ఓపెన్గా ఉంటుంది. సో వెట్ గ్రైండర్లో మంచిగా తిరుగుతూ పేస్ట్ అంటే మంచిగా గ్రైండ్ అయిపోతుంది. కానీ ఒకవేళ మనం ఇంట్లో ఒక మిక్సీ జార్లో వేసుకుంటే, ఇది చూడండి ఇలా క్లోజ్డ్ ఉంది, మనం దానిపైన మూత పెట్టి కూడా క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే లోపల గ్రైండ్ చేసేటప్పుడు ఆ ఫ్రిక్షన్కి ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ హీట్ వల్ల దీంట్లో ఉన్న ప్రోటీన్ అంతా బ్రేక్ అయిపోద్ది. సో ఆ ప్రోటీన్ మనం సేవ్ చేసుకోవాలి అంటే ఇది టెక్నికల్ సెగ్మెంట్లో టెక్నిక్ నేను మీకు చూపిస్తాను. అయితే ఈ మినపగుండ్లను మనం ఇందులో చక్కగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత టెక్నిక్ ఏంటంటే ఇందులో మనము కొన్ని ఐస్ ముక్కలు వేసుకుందామండి. ఐస్ ముక్కలు ఇందులోనా? అవునండి, నేను చెప్పాను గుర్తుందా? మనము ఒక్కసారి ఇది గ్రైండ్ చేస్తే ఆ ఫ్రిక్షన్కి హీట్ ప్రొడ్యూస్ అయ్యి ప్రోటీన్ అంతా బ్రేక్ అవుతుంది. సో ఆ ప్రోటీన్ని మనం సేవ్ చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఐస్ ముక్కలు ఇందులో వేసేసి దీన్ని మనము గ్రైండ్ చేస్తే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, ప్రోటీన్ సేవ్ అవుతుంది. తర్వాత వడ తయారు చేయడానికి సూపర్గా తయారవుతుంది. ఎక్కడ పోకండి, నేను ఒకసారి గ్రైండ్ చేసి మీకు వెంటనే తీసుకొచ్చి చూపిస్తా. ఆహాహాహా, చూసారా ఈ బ్యాటర్ ఎంత చక్కగా తయారైందో? నేను మీకు క్లియర్గా చూపిస్తా. ఇది చూడండి ఎంత థిక్గా ఉందో. చాలా మంది ఏం చేస్తారా అంటే ఇలా బ్యాటర్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. అలా చేయకండి, ఎందుకంటే ఎప్పుడుదప్పుడు ఫ్రెష్గా మనం చేసుకున్నాం అనుకోండి వడలు సూపర్గా వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఇంకొక టెక్నిక్ చూపిస్తా. ఈ బ్యాటరు ఇందులో వేసేసి ఇది చూసారా, ఈ బ్యాటర్ ఎంత థిక్గా ఉందో? ఎందుకంటే ఇందులో నేను అసలు మంచినీళ్ళే వేయలేదండి. చాలా మంది ఏం చేస్తారంటే మినపగుండ్లతో పాటు ఐస్ వేసే కోసమే దాంతోపాటు కొంచెం వాటర్ కూడా వేస్తే ఇంకా స్మూత్గా వస్తుందని. లేదండి, నేను మీకు చెప్పాను గుర్తుందా? ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా గ్రైండ్ చేయాలి అండ్ ఎలా హ్యాండిల్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసేసి మనము ఇది ఇలా పెట్టేసి కొంచెం మంచినీళ్ళు, మళ్ళా మంచినీళ్ళు అంటున్నాం, ఇప్పుడే మంచినీళ్ళు వేయద్దన్నాం కదా. టెక్నిక్ చూడండి, మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. ఫస్ట్ దీన్ని ఇలా కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత ఇప్పుడు లోపల కొంచెం ఎయిర్ ఫామ్ అవుతుంది. దీన్ని ఇట్లా చేసి ఇట్లా కొట్టండి. గుర్తుందా? ఇప్పుడు జిలేబీలు రోడ్డు మీద టప చేస్తూ ఉంటారు కదా, ఇంచుమించు అదే టెక్నిక్ అండి. మరి ఇదే ఎఫెక్ట్ గ్రైండర్లో వస్తుంది కదా అని అనుకుంటారు కదా. అవునండి, ఎందుకంటే గ్రైండర్ కూడా ఇలాగే ఓపెన్ ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో మనం మిక్సీ వేసుకుంటాం కదండి, ఈ మిక్సీ క్లోజ్డ్ అయిపోద్ది పైనుంచి. అండ్ మీరు గమనించారా, చాలాసార్లు మనం మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా పట్టుకుంటే వేడిగా ఉంటుంది. వేడిగా వచ్చినప్పుడు ఏమవుద్ది, ఆ ప్రోటీన్ బ్రేక్ అవుద్ది. సో
ఈ ఎఫెక్ట్ అంటే ఒక గ్రైండర్ ఎఫెక్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని మళ్ళీ సేమ్ టెక్నిక్. బ్యాచిలర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ అండి. మనము జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాం కదా, ఇంట్లో కూడా కిచెన్లో ఇలా వర్కౌట్ చేస్తే చక్కటి వడలు రెడీ అయిపోతాయి. ఇంకా ఆలస్యం ఎందుకండి, నేను ఇది రెడీ చేసి పెట్టేస్తాను. ఈ రోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఆవడాలు. ఆవడాలతో పాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సూయం. అయితే ఈ ఆవడాలకి సూయంకి కావాల్సింది ఈ మినప బ్యాటరే. అయితే ఈ వడల బ్యాటరు నేను మీకు చెప్పినట్టు ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను మన టెక్నికల్ సెగ్మెంట్లో. 45 minutes ఇన్ సమ్మర్, వింటర్లో ఒక 2 hours. అండ్ మనము వెట్ గ్రైండర్ ఇంట్లో ఉండదు కాబట్టి ఒక మిక్సీ జార్లో మనం ఈ బ్యాటర్ తయారు చేసుకొని ఒక ఎంటీ బౌల్లో ఇలా వేసి ఈ వాల్స్ను కూడా మనం ఇలా చేస్తూ కొంచెం సేపు ఉంటే అది వాల్యూమ్ డబుల్ అయిపోతుంది అండ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసేది ఆవడాలండి. టెక్నికల్ సెగ్మెంట్లో వడ బ్యాటర్ ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్గా చూపించాను. ఇప్పుడు చూడండి, ఈ బ్యాటర్ రెడీగా ఉంది కదా. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనము ఆవడాలు చేస్తున్నాం, సూయం చేస్తున్నాం. సో సూయం కోసము కొంచెం బ్యాటర్ నేను పక్కన తీసి పెట్టుకుంటా. ఇప్పుడు ఆవడాలు అంటే ఆవడాలకి వడ ఎలా తయారు చేయాలి. సుమిత్, వడ మనము బ్యాచిలర్స్ తయారు చేయడం కొంచెం కష్టం కదా అని. అసలు కష్టం నష్టం అంటే ఏం లేదండి, ఒక్కసారి మనం మనసు పెడితే ఏదైనా తయారు చేయొచ్చు. అయితే ఇప్పుడు క్లియర్గా ఫాలో అండి. వడ తయారు చేయడానికి మనకు ఒక హండీలో నూనె ఆల్రెడీ వేసేసి గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఈ నూనె వేడే లోపల నేను మీకు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చూపిస్తా, వడలు ఎలా తయారు చేయాలో. అయితే ఒక బౌల్లో కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకోండి. ఫ్రెష్ వాటర్లో లైట్గా అలా ఇప్పుడు ఈ బ్యాటర్ తీసుకొని దీన్ని అలా రౌండ్గా స్పిన్ చేయండి. అలా స్పిన్ చేసిన తర్వాత ఇది చూడండి, మంచిగా రౌండ్ అయింది కదా. ఈ రౌండ్ దగ్గర ఈ తమ్ముతో ఇలా ప్రెస్ చేయండి. ఎంతసేపు ప్రెస్ అంటే లోపల మనకు ఆ రంధ్రం అంటే ఆ బొక్క కనిపించాలి క్లియర్గా. ఇది చూడండి, కనిపిస్తుందా? ఈ బొక్క కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఇది మనము ఇట్లా వేయకండి, దీన్ని మెల్లిగా అలా వేయండి. చూసారా ఎంత చక్కగా తయారైందో. అలాగే సెకండ్ది కూడా ఇంకోటి చూసారా, నేను ఈ బ్యాటర్ని ఇలా మిక్స్ చేయట్లేదు. మిక్స్ చేసి ఏమవుతుందంటే చేతికంతా అంటుకుంటుందండి. సో మనం రెడీ అయిన బ్యాటర్ని కొంచెం ఇట్లా తీసుకొని దాన్ని అలా అలా చేయాలి. ఈ ఫెస్టివల్ టైంలో వడలంటే హైలైట్ అండి. నవరాత్రులు మనము డైలీ పూజకి వెళ్తాం కదా. సో పూజకి వెళ్ళినప్పుడల్లా కొన్ని వడలు మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, సూపర్గా వస్తుంది. ఈ రౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా సెంటర్లో బొట్నీళ్ళు పెట్టి ఇలా చేయండి, బ్యూటిఫుల్గా రంధ్రం వస్తుంది. అండ్ మనం వేసేటప్పుడు ఈ ఏళ్ళని ఇలా స్ప్రెడ్ చేయకండి, బ్రేకప్ అయిపోద్ది. సో నేను మీకు ఇంకోటిసారి చూపిస్తాను, సేమ్ టెక్నిక్. అండ్ ఈ వడని మనము కొంచెం ఇలా ఫ్లిప్ చేస్తే బ్యూటిఫుల్గా తయారవుతాయి. యూజువల్గా చాలామంది టిఫిన్ సెంటర్లకు వెళ్తారు, రెస్టారెంట్స్కి వెళ్తారు, వాళ్ళ దగ్గర కొంచెము క్రిస్పీగా బ్రౌనిష్గా ఉంటాయి. కానీ దానికన్నా బెటర్ మనం హోమ్ మేడ్ అండి. ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో, బ్యూటిఫుల్గా. అయితే ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఉంది. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఆవడాలు. ఆవడాలు అంటే బేసికలీ పెరుగు అనే మిశ్రమం తర్వాత వస్తుంది. సో మనము ఈ వడలని సాఫ్ట్గా ఉండాలి అండ్ మనం తర్వాత పెరుగులో వేస్తున్నాం. సో పెరుగు కూడా లోపలికి ట్రావెల్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక చిన్న కంటైనర్లో కొంచెం వాటరు, కొంచెం రూమ్ టెంపరేచర్ అంటే లూక్ వామ్ టెంపరేచర్ ఉంటే చాలు. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, లైట్గా వేసుకుందాం. ఎందుకు ఇందులో కొంచెం ఉప్పు వేసానంటే ఈ వడలో నేను ఉప్పు వేయలేదు కదండి. సో మనం తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఉండాలి. సో కొంచెం ఉప్పు ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైనాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి వడ రెడీ అయిన తర్వాత నేను పక్కన పెట్టేయచ్చు. కానీ ఏమవుతుందంటే పక్కన పెట్టిన తర్వాత ఇమీడియట్గా తినడమే బెటర్. కానీ ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఆవడాలు. సో ఆవడాల ప్రిపరేషన్కి ఈ కంటైనర్లో కొంచెం వాటర్ వేసాను, కొంచెం లూక్ వామ్ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత ఉప్పు వేసాను. ఇప్పుడు ఇది చూడండి
ఎంత చక్కగా సాఫ్టీగా తయారై. యూజువల్గా జనరల్గా వడలు కొంచెం పైన క్రిస్పీగా ఉంటాయి, కానీ ఈరోజు మన ఆవడాల్లో కొంచెం సాఫ్టీగానే కావాలి. చూడండి, కొంచెం స్పాంజీ ఎఫెక్ట్. అండ్ ఇది ఇప్పుడు మనం ఇవి తీసి ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి ఈ వాటర్లో వేస్తామన్నమాట. ఈ వడలు ఎందుకు వేసావు సుమిత్ అనుకుంటున్నారు కదా, ఏ లేదండి, ఈ వాటర్ చక్కగా లోపలికి వెళ్ళిపోయి ఇంకా మెత్తగా తయారవుతాయి. తర్వాత ఏం చేస్తామంటే మనము ఈ వడలని మనము పెరుగులేస్తాం. ఆ వడలు మరి మజా కాదు. అయితే ఈరోజు దుర్గాష్టమి స్పెషల్ రోజు నేను మీకు ఈ ఆవడలు ఎందుకు తయారు చేస్తున్నా అంటే, పూజలు ఉంటాయి కదండి, దుర్గామాత పూజలు సూపర్ ఉంటాయి. అండ్ దుర్గామాతనే కాదండి, దుర్గామాత పట్టిన ప్రతి ఆయుధం అంటే అఫ్కోర్స్ బ్యాచిలర్కి మన ఆయుధాలు ఇవే కదా, సో ఈ ఆయుధాలను కూడా పూజ చేస్తారు. ఇది చక్కగా సోక్ అయిపోయినాయి కదండి వాటర్లో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఇక్కడ పెట్టండి. పెట్టేసి 2 లాడర్లు కావాలి. అయితే ఒక్కొక్క వడను తీసి మనము ఇలా ప్రెస్ చేస్తే, టైట్గా ప్రెస్ చేసి ఇలా ప్లేట్లో వదులుతాం. బ్యూటిఫుల్గా తయారైంది కదా. నేను ఇంకొకటి ట్రెడిషనల్ మెథడ్ చూపిస్తా. ఈ వడని తీసి బ్రేక్ కాకుండా చక్కగా ఇలా అంటే ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది. ట్రెడిషనల్ మెథడ్, మోడర్న్ మెథడ్. బ్యాచిలర్స్ అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే సైంటిఫిక్గా ఆలోచించవచ్చు, కామన్ సెన్స్ కూడా ఆలోచించవచ్చు. ఇలా ఒత్తేస్తే చక్కగా ఆవడాలకి వడలు రెడీ. మరి ఆవడాలు తయారు చేద్దామా? ఇప్పుడు ఆవడల్లో నెక్స్ట్ స్టెప్. ఆవడలో ఏంటి సుమిత్ కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? ఆడవాళ్ళకి బాగా ఇష్టం అండి. యూజువల్గా ఈ పేరు కూడా ఎలా వచ్చిందంటే ఆవ వడలు. అంటే యూజువల్గా మనం ఇందులో ఆవాలు వేస్తున్నాం కదండి. సో ఈ ఆవాలు దగ్గర ఒక 15 మినిట్స్ మనము నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత మంచిగా సాఫ్ట్గా తయారవుతాయి. అయితే ఈ ఆవాలు ఒక మిక్సీ జార్లో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత దీంతో పాటు కొంచెం అల్లం, అలాగే కొంచెం కొత్తిమీర వేసి, ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఇవి వేసేసి ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఎక్కడ పోకండి, ఇప్పుడే వస్తా. చూసారా ఈ పేస్ట్ కూడా ఎంత చక్కగా తయారైందో. అయితే ఇప్పుడు ఈ పేస్ట్ ఇక్కడ పెట్టుకొని, ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ఎంటీ బౌల్. ఈ ఎంటీ బౌల్లో మనము పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని దీన్ని చక్కగా విస్క్ చేసుకోవాలండి. మంచిగా విస్క్ చేసుకోండి, మంచిగా సాఫ్ట్గా తయారవుతాయి. ఇలా చక్కగా విస్క్ చేసుకోండి. ఇది చూసారా, గ్రెయిన్స్ ఏం లేవు. అయితే ఇది పెరుగు ఒకసారి విస్క్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇది చూడండి, బ్యూటిఫుల్గా మిక్స్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. మనము ఒక మంచి బౌల్ తీసుకుందాం. ఇంట్లో చక్కటి ప్లేట్స్ ఉంటాయి, బౌల్స్ ఉంటాయి కదా. అయితే ఈ బౌల్లో మనం వడలు ఎప్పుడైతే తయారు చేసామో చూడండి ఎంత సాఫ్ట్గా తయారైనాయి కదా. ఇవి మనం చక్కగా అలా అరేంజ్ చేసుకుందాం. ఒకవేళ 10 మంది ఉంటే పెద్ద ప్లేట్ పెట్టుకోండి, ఒకవేళ ఇద్దరే ఉంటే 1-2 చిన్న ప్లేట్లు ఉంటే చాలు. అయితే వడలు ఇలా అరేంజ్ చేసుకొని ఈ మిశ్రమము మనము దీని మీద ఇలా వేస్తాం. ఇలా చక్కగా పోసేయండి. ఈ మిశ్రమం ఏమవుతుందంటే వడలో చక్కగా ఆ జ్యూసెస్ అన్నీ వెళ్ళిపోతాయి. అయితే ఆవడలు ఇక్కడతో ఆగిపోలేదండి, ఇంకొక చిన్న ప్రొసీజర్ ఉంది, అది నేను మీకు చూపిస్తా. ఇది మనం ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసేది పోపు అంటే తడక. గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకోండి, అలాగే ఆవాలు కూడా. ఆవాలతో పాటు ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ఇంగువ
వేసేసి లైట్గా సాటే చేసుకోండి. పోపు వేసినప్పుడల్లా అలా టప్ప 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 అని కొట్టాలండి, అప్పుడే అది కరెక్ట్గా తయారైనట్టు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా వేసేసి ఇప్పుడు దీనిపైన కొంచెం కొబ్బరి అలా వేసి, అలాగే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలా వేసేసి, అలాగే కొంచెం హైలైట్ ఇద్దాం దానిపైన కొత్తిమీర. చూసారా, యాజ్ ప్రామిస్డ్ ఈరోజు మన ఎపిసోడ్లో ఆవడాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసేది సూయం. మనకు కావాల్సింది ఒక మిక్సీ జార్. మిక్సీ జార్లో ఏం చేస్తాము, ఏం వేస్తాం అనుకుంటున్నారా? నేను మీకు చెప్తాను. ఉడకబెట్టిన శనగపప్పు ఇందులో వేసేయండి. ఆల్రెడీ ఉడికింది కాబట్టి సాఫ్ట్గా తయారైపోతుంది. అండ్ ఇందులో మనము బెల్లం వేస్తున్నామండి. వేసిన తర్వాత ఇందులో మనము కొంచెం నెయ్యి వేసి, అండ్ కొంచెం ఫ్లేవర్ రావాలి అంటే కొంచెం ఇలాచీ పౌడర్. అయితే ఇది నేను ఎక్కడ పోకండి, మిక్సీ పెట్టుకొని వస్తా. ఆహా, ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఈ మిక్సీ పట్టిందో. అండ్ ఇప్పుడు నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను. మనం మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమం అంతా మనం ఇందులో వేసేసుకుందాం. అండ్ ఇది వేసిన తర్వాత కొంచెం రిచ్గా ఉండాలంటే పండగ పూట కాజు చిన్న చిన్నగా కట్ చేసుకోండి, ఇందులో వేసేయండి. అలాగే బాదం పప్పు కూడా వేసేసి దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఎందుకు సుమిత్, ఆల్రెడీ మిక్సీలో వేసావు కదా అని. మనం వేసిన కాజులు బాదం పప్పులు కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి కదా అందులో. సో ఒక కడాయిలో నేను ఆల్రెడీ నూనె వేసుకొని పెట్టుకున్నా అండి, అది కొంచెం బాగా వేడెక్కింది. అయితే ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే ఇది మనం దగ్గర పెట్టుకుందాం. దగ్గర పెట్టుకొని దీన్ని ఇలా చక్కగా లడ్డులా తయారు చేసి ఇలా పెట్టండి. అండ్ ఇది చూడండి చక్కగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లేట్ దగ్గర పెట్టుకొని మనం ఈ ఉండలని ఈ బ్యాటర్లో అలా డిప్ చేసి చక్కగా కోటైన తర్వాత వేడివేడిగా ఉన్న నూనెలో మనం దీన్ని ఇలా వదులుదాం. అలాగే ఇది కూడా చూసారా ఎంత సింపుల్ ప్రొసీజరు. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే, ఓ ఇవన్నీ చేయాలంటే కష్టము అని. ఏం కష్టం అండి, బ్యాచిలర్స్కి ఓపిక ఎక్కువ. సో ఈ ఓపికతోనే మనం చక్కటి ఫుడ్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ పండగ పూట తయారు చేస్తే ఇంకా హ్యాపీ, ఎందుకంటే పండగ పూట ఉన్నాయి కదా మనకు సెలవులు దొరికేది. సో పండగ పూట ఇట్లాంటి తయారు చేసుకున్నాం అనుకోండి, చక్కగా తినేయచ్చు. అలాగే ఇది కూడా వేసేసి ఇప్పుడు ఈ స్పైరల్తో మనం దీన్ని, ఆహా చూడండి ఆ లుక్ అదిరిపోతుంది కదా, దీన్ని కొంచెం అలా టాస్ చేసుకుందాం. ఇది చూడండి చక్కగా ఇందులో ఆయిల్లో ఫ్రై అయితే ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రిస్పీగా తయారైందో. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో పేపర్ వేసేయండి. అండ్ ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుంది చూసారా. ఇందులో వేసేస్తే ఆ ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది చూడండి సూయం ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అయితే దీన్ని మనం ఒక చక్కటి ప్లేటింగ్ ఇస్తాం.
రెండు రెడీ అయిపోయినాయి. అయితే ఈ సూయన్కి కొంచెం హైలైట్ ఇద్దాం. కొంచెం నెయ్యి తీసుకొని అలా వేసేస్తాం. రిచ్ టేస్ట్, హైలైట్ క్వాలిటీ. అలాగే కొంచెం బాదాం కూడా. అలా కొంచెం ర్యాండమ్గా వేసేసేయండి. చూడండి టాప్ క్వాలిటీ ఉంది కదా. ఈ బాదాం ఎందుకు వేసేయాలి, దీన్ని కూడా మనం అలా వేసేసి దీంట్లో కూడా కొంచెం హైలైట్ ఇస్తాం. ఆహా, చూసారా, పండగ ఇంటికి వచ్చేసిందండి. మరి చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. గో హెడ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కానీ సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకని, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహా, దుర్గాష్టమి రోజు ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేయమంటారు, అందుకే ఫస్ట్ స్వీట్. ఎంత బాగుంది, సూపర్ కదా. చూడండి, ఒక పండగ రోజు స్వీట్ ఫ్రెండ్స్ దగ్గర స్వీట్ డిష్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మన ఎపిసోడ్లో మనము సూయం చేసాం, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆవడలు. మరి ఆవడలు కూడా ట్రై చేద్దాం. యూజువల్గా చాలా మంది ఏం చేస్తారంటే ఆవడలు తయారు చేసి ఒక 2-3 అవర్స్ అలా వదిలేస్తారండి. ఏమవుతుందంటే ఆ పెరుగు మిశ్రమం అంతా ఆ వడలో చక్కగా వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఆవడలు తయారు చేసినప్పుడు ఇమీడియట్గా దాన్ని తినేయకండి. ఒక 2-3 అవర్స్ అలా వదిలేయండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు చక్కగా తయారవుద్ది అండ్ సాఫ్టీగా స్పాంజీగా తయారవుద్ది. చూసారు కదా, ఆహా, హైలైట్ ఉంది. సో ప్రేక్షకులందరికీ మరొకసారి హ్యాపీ దుర్గాష్టమి. చూశారు కదా, ఈరోజు మన ఎపిసోడ్లో ఆవడలు, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సూయం. సో ఫర్దర్గా మనం చేసే ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. ఆవడలు తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినపప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. మనం మిక్సీ చేసిన బ్యాటర్ని ఆ వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. ఫ్రై చేసిన వడలు మరిగించిన నీళ్ళలో వేసి నానబెట్టాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన ఆవాలు, అల్లం, కొత్తిమీర, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, మిక్సీ చేసిన ఆవాలు పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో వడలు, మనం కలుపుకున్న పెరుగు మిశ్రమం వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపుని వడలో ఉన్న బౌల్ ని వేసి పైన పచ్చి కొబ్బరి, క్యారెట్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆవడలు రెడీ. సూయం తయారు చేయ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన శనగపప్పు, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మిక్సీ చేసిన మిశ్రమం, జీడిపప్పు, బాదం పప్పు వేసి కలుపుకొని రౌండ్ గా చుట్టుకొని వడపిండి బ్యాటర్ లో ముంచి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన సూయం రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి. ఉల్టా బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సూఫియానీ ఆలూ కా సాలాన్. సూఫీ అంటేనే తెల్లదనం. ఇది కొంచెం టైం పట్టచ్చేమో కానీ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. చాలా మంది కాజును అవాయిడ్ చేస్తారు, కానీ ఈరోజు మన ఉల్టా బిర్యానీలో నేను కాజు కూడా వేస్తున్నాను. ఎన్సీసీలో జాయిన్ అయ్యామనుకోండి, రేపటి దినం సెలక్షన్స్లో హాయిగా టక్కని ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు.